Hello everyone, today we are going to learn about the phrasal verbs. These are very useful for daily speaking and also competitive exams. These are most repeated phrasal verbs and useful for upcoming SSC exams and other English competitive exams. So today I am going to explain phrasal verb with meaning and example. You can practice after this session. First one, abide by. Abide by means to follow or obey. Example is, you must abide by the rules of the exam. Next, account for. Account for means to explain or to give reason. Example, he could not account for his absence. అకౌంట్ ఫర్ మీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంట, ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ వన్, యాక్ట్ అపాన్. యాక్ట్ అపాన్ మీన్స్ టు టేక్ యాక్షన్ అకార్డింగ్ టు సంథింగ్. ఎగ్జాంపుల్ వచ్చేసి, ద పోలీస్ యాక్టెడ్ అపాన్ ది కంప్లైంట్. ఇప్పుడు మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే పోలీసు ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడం అనమాట. యాడ్ అప్ టు. యాడ్ అప్ టు మీన్స్ టు అమౌంట్ టు టోటల్, అంటే టోటల్ అనమాట. ఇప్పుడు హీజ్ ఎక్స్పెన్సెస్ యాడ్ అప్ టు 10,000 అంటే 10,000 అవుతుంది ఇతని ఖర్చులు అనేసి మీనింగ్, టోటల్. నెక్స్ట్, అగ్రీ విత్ అంటే టు హ్యావ్ సేమ్ ఒపీనియన్ ఆర్ సూట్ సమ్వన్. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి, ఐ అగ్రీ విత్ యువర్ డెసిషన్. అంటే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని అగ్రీ చేయడం అన్నమాట. నెక్స్ట్, ఎయిమ్ ఎట్. ఎయిమ్ ఎట్ అంటే మీనింగ్ టు టార్గెట్ ఆర్ ఇంటెండ్. ఎగ్జాంపుల్ వచ్చేసి, ది స్కీమ్ ఎయిమ్ ఎట్ హెల్పింగ్ ఫార్మర్స్. అంటే ఎయిమ్ అంటే ఒక టార్గెట్ అనమాట. ఈ టార్గెట్ ఇప్పుడు ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు అనుకోండి, ఆ స్కీమ్ ఎవరి మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫార్మర్స్కు రిలేటెడ్ స్కీమ్ అయితే అది ఎవరికి యూజ్ అవుతుంది, ఫార్మర్స్కే కదా. సో టు టార్గెట్, ఏమంటే టు టార్గెట్. నెక్స్ట్, అల్లో ఫర్. అలో ఫర్ మీన్స్ టు కన్సిడర్, టేక్ ఇన్ టు అకౌంట్, కన్సిడర్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి, అల్లో ఫర్ డిలే డ్యూ టు ట్రాఫిక్. ట్రాఫిక్ వల్ల డిలే అయింది కాబట్టి అదొక కన్సిడరేషన్ తీసుకున్నారనమాట. ఆన్సర్ ఫర్, టు బీ రెస్పాన్సిబుల్ ఫర్. ఎగ్జాంపుల్, హీ విల్ ఆన్సర్ ఫర్ హీస్ మిస్టేక్స్. అంటే మనం ఏదైనా తప్పు చేసినామంటే ఆ మిస్టేక్స్కి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు, మనమే కదా తీసుకోవాలి. సో హీ విల్ ఆన్సర్ ఫర్ హీస్ మిస్టేక్స్. అప్పీల్ టు అంటే టు అట్రాక్ట్ ఆర్ రిక్వెస్ట్. దిస్ జాబ్ డజంట్ అప్పీల్ టు మీ. అంటే ఆ జాబ్ అతనికి అంత సాటిస్ఫై ఇవ్వడం లేదు, అంత అట్రాక్టింగ్గా అనిపించట్లేదు అనేసి. నెక్స్ట్, అప్లై ఫర్, టు మేక్ ఎ ఫార్మల్ రిక్వెస్ట్. ఎగ్జాంపుల్, షీ అప్లైడ్ ఫర్ ది ఎస్ఎస్సి ఎగ్జామ్. నెక్స్ట్, అరైవ్ యాట్. అరైవ్ యాట్ అంటే టు రీచ్ ఆర్ టు కంక్లూడ్. ఎగ్జాంపుల్, ద కమిటీ అరైవ్డ్ ఎట్ ఏ డెసిషన్. ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ ఒక డెసిషన్ తీసుకుంటుంది, సో అది ఫైనల్కి వచ్చింది అనమాట. సో దాన్ని ఏమంటామంటే ద కమిటీ అరైవ్డ్ ఎట్ ఏ డెసిషన్. నెక్స్ట్, ఆస్క్ ఫర్ అంటే టు రిక్వెస్ట్. ఎగ్జాంపుల్, హీ ఆస్క్డ్ ఫర్ ఏ హెల్ప్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎగ్జామ్లో ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, తను మిమ్మల్ని డౌట్ అడుగుతారు. సో దాన్ని ఏమంటామంటే ఆస్క్ ఫర్. తను మిమ్మల్ని అడిగారు కాబట్టి రిక్వెస్ట్ చేసుకున్నారు, ఈ డౌట్ చెప్పండి అని. హీ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. అటెండ్ టు, టు టేక్ కేర్ ఆఫ్ ఆర్ డీల్ విత్ అనేసి. ఎగ్జాంపుల్, ప్లీజ్ అటెండ్ టు ది కస్టమర్. అంటే కస్టమర్ని డీల్ చేయడం, లేదంటే వాళ్ళని టేక్ కేర్ చేయడం అనమాట. అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని డీల్ చేయడము అలా అనమాట.
అసోసియేట్ విత్ అంటే టు కనెక్ట్, జాయిన్ విత్ అనేసి. హీ డస్ నాట్ వాంట్ టు అసోసియేట్ విత్ క్రిమినల్స్. ఇప్పుడు మనం బ్యాడ్ పర్సన్స్తో లేదంటే క్రిమినల్స్తో కలవాలనుకోం కదా. సో అది అసోసియేట్ విత్ అంటే టు కనెక్ట్ అండ్ జాయిన్ విత్. ఇప్పుడు గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలనుకుంటాం, సో దాన్ని టు కనెక్ట్. అవైల్ ఆఫ్ అంటే టు మేక్ యూజ్ ఆఫ్. ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ కెన్ అవైల్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అంటే టు మేక్ యూజ్ ఆఫ్. ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఫ్రీగా పెడుతున్నారంటే స్టూడెంట్స్ వాటిని యూజ్ చేసుకుంటారు కదా. టు మేక్ యూజ్ ఆఫ్. అసెడ్ టు అంటే టు అగ్రీ ఆర్ కన్సెంట్. ద మేనేజర్ అసెడ్ టు అవర్ రిక్వెస్ట్. అంటే మనం ఇప్పుడు సపోజ్ మనం కంపెనీలో వర్క్ చేస్తాం, హైక్ లేదంటే బోనస్ అడుగుతాము. సో దానికి మన మేనేజర్ వచ్చేసి మన రిక్వెస్ట్ని అగ్రీ చేయడం అనేసి అలా వస్తుంది. అబ్స్టైన్ ఫ్రమ్ అంటే టు రిఫ్రైన్ ఫ్రమ్ అనేసి. ఎగ్జాంపుల్ వచ్చేసి హీ అబ్స్టైన్డ్ ఫ్రమ్ వోటింగ్. అల్యూడ్ టు అంటే టు రెఫర్ ఇండైరెక్ట్లీ. ఎగ్జాంపుల్, షీ అల్యూడ్ టు ది ప్రాబ్లం. అరౌజ్ ఇన్ అంటే టు క్రియేట్ ఎ ఫీలింగ్. ఎగ్జాంపుల్, ద స్పీచ్ అరౌజ్డ్ హోప్ ఇన్ పీపుల్. అంటే ఇప్పుడు మోటివేషన్ స్పీచ్ చెప్తాను అనుకో, దానివల్ల ఒక ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో ద స్పీచ్ ఈజ్ అరౌజ్డ్ హోప్ ఇన్ పీపుల్. అదర్ టు స్టిక్ టు ఫాలో స్ట్రిక్ట్లీ. యూ మస్ట్ అదర్ టు ది రూల్స్. ఇప్పుడు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడైనా ఒక రూల్స్ ఉన్నాయనుకో, ఆ రూల్స్ని బ్రేక్ చేయకుండా దాన్ని పాటించడం అనమాట. ఆ రూల్స్ని కట్టుబడి పాటించడం. దీస్ ఆర్ ఆల్ ఏ వర్డ్ రిలేటెడ్ టు ఫ్రేజల్ వర్డ్స్ మోస్ట్ రిపీటెడ్ ఇన్ SSC exams and other exams. If you want more, you can comment topic wise, and also for PDF you can comment PDF. And please like, subscribe. Thank you.